To Lakshmi Biology NEET classes. So మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియో ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే వాట్ ఈజ్ హెల్త్ అనే కాన్సెప్ట్ నుంచి మీకు రన్ అవుతుంది. సో హెల్త్ అంటే ఏంటి, ఏమేమి ఉండాలి, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, హెల్త్ అనేది ప్రాపర్గా ఉండడం కోసం. సో హెల్త్ అంటే మనకి మీనింగ్ ఏంటమ్మంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళని ఏమంటామంటే హెల్త్ అంటాం, హెల్తీగా ఉన్నారు అని అంటాం. ఓకే, ఒకవేళ ఆ మూడిట్లలో ఏది లేకపోయినా కూడా డిసీజ్ సఫర్ అవుతున్నారు వాళ్ళు అని అంటాం. అంటే డిసీజ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్, హెల్త్ అన్హెల్త్ అంటాం కదా. సో హెల్త్ వచ్చేసరికి ఆ మూడు పర్ఫెక్ట్గా ఉండాలి, డిసీజ్ వచ్చేసరికి ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అయితే వాళ్ళని డిసీజెస్ అంటారు. సో ఇప్పుడు ఆ హెల్త్ని అలా మెయింటైన్ చేయాలి అంటే ఏమేమి ఉండాలి, మనకి ఎలా ఉండాలి అనే దానికి ఫస్ట్ ఇదిగోండి. సో హెల్తీగా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలి. రెండోది పర్సనల్ హైజీనిక్ అంటే నీట్గా ఉండడం, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఉంటుంది, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఉంటుంది, అలాంటి పర్సనల్గా చేసే వాటిని ఏమంటారంటే పర్సనల్ హైజీనిక్. నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఇవి మెయింటైన్ చేశారనుకోండి వాళ్ళు ఎలా ఉండొచ్చు అంట, గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు అంట. లేదు ఇవి చేయకుండా మనకి గుడ్ హెల్త్ వస్తుందా అంటే రాదు. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ యోగా. సో యోగాలో మీకు లైన్ అయితే ఇచ్చారు. సో యోగా వచ్చేసరికి ఏంటి అంటే యోగాలో చేయడం వల్ల మీకు ఫిజికల్గా, మెంటల్గా హెల్తీగా ఉంటారు అని అర్థం. ఒక యోగా చేయడం వల్ల ఫిజికల్గా ఉండొచ్చు, మెంటల్గా హెల్తీగా ఉండొచ్చు, అది యోగా వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకిప్పుడు దీంతో పాటు ఇవే కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చారు ఎన్సీఆర్టీలో. హెల్త్ అనే సబ్ హెడ్డింగ్ కింద మీకు ఈ పాయింట్స్ వస్తాయి, ఈ పారాగ్రాఫ్. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ అనమాట ఆ చాప్టర్లో. సో దాంట్లో వచ్చేసరికి ఏంటంటే అవేర్నెస్, దేని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనకి, అబౌట్ డిసీజెస్, డిసీజెస్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు ఎఫెక్ట్ ఆన్ బాడీ ఫంక్షన్, మన బాడీలో ఎలా ఎలా పనిచేస్తున్నాయి, దాని మీద ఏవి ఎఫెక్ట్ ఎలా చూపిస్తాయి, సో దానివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది దాని గురించి. అలాగే వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్ అనేది మన బాడీ మీద ఎలా చూపిస్తుంది, సో దీని మీద అవేర్నెస్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. ఇప్పుడు మనము వేస్ట్ మెటీరియల్ తాగేసి ఎక్కడ పడితే అక్కడ వేసామనుకో అప్పుడు ఏమవుతుంది, మీకు పొల్యూషన్ మనమే క్రియేట్ చేసినట్లు ఉంటుంది. అలా కాకుండా పర్టికులర్గా మనకి ప్రతి చోట ఇప్పుడు డస్ట్బిన్ అనేది పెట్టేసి ఉన్నారు. ఆ డస్ట్బిన్లో వేసామనుకోండి వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి గార్బేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. సో అక్కడ ఏమవుతుంది, రీసైకిల్ కొంతమంది యూజ్ చేసుకుంటే రీసైకిల్ వాడతారు, లేదా ఫర్టిలైజర్గా కన్వర్ట్ చేయాలనుకుంటే ఫర్టిలైజర్గా కన్వర్ట్ చేస్తారు, లేదు ఫైర్ చేసే ప్రోడక్ట్స్ ఉంటే ఫైర్ చేస్తారు, ఇంకా కాదు డంపింగ్ యార్డ్లోగా ఉంచేసుకొనైనా ట్రై చేయొచ్చు. సో అలా ఏదైనా చేస్తారనమాట. అంటే ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. ఇది కాదు కానీ మెయిన్ ఇంకోటమ్మా, వెరీ 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 డేంజరస్ సిచ్యువేషన్. సో మీరు రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, బస్సు మీద వెళ్ళండి, లేదా ఎలాగైనా మీరు ట్రావెల్ అవుతూ ఉంటారు, లేదా నడుస్తూనే ఉంటారు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వెళ్తూ వెళ్తూ మన సలైవా ఏంటంటే ఊసేస్తూ ఉంటారు, బయటికి చూసే ఉంటారు మీరు, అవునా? ఆ సెలవే వాళ్ళు బయటికి వెయ్యడం వల్ల సడన్ గా ఎవరో ఒకరు వచ్చేసి ఉండొచ్చుగా, ఎవరో ఒకరు రావచ్చుగా. అంటే నేను వెళ్తున్నానులే, నేను వెళ్ళిపోతున్నానులే, ఏముందిలే అనేసి అక్కడికక్కడే ఊసేస్తుంటారు. సెలవు ఉయ్యాలి అనుకుంటే ఒక పర్టికులర్ ఏరియాని చూసుకొని మీరు త్రో చేయొచ్చు. కానీ ఏంటంటే బస్సులలో వెళ్తున్నా సెలవుని బయటకు త్రో చేస్తారు, లేదు నడుచుకుంటూ వెళ్తున్నా ఏముందిలే వెనక ఎవరి మీద పడితే పడిందిలే అనుకుంటారు. సరే వెనక ఎవరి మీద పడిందో పడలేదో అది తర్వాత సంగతి. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కరోనా లాంటి డిజార్డరే కానీ అతనికి ఉంటే, సరే ఇప్పుడు కరోనా లేదు కదా మేడం మీరు ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నారా అనుకోవచ్చు. సో కరోనా డిసీజ్ లాంటిదే ఉంటే అది డెఫినెట్గా ఏమవుతుందమ్మా మీరే చెప్పండి, ఒకరి కాస్త 100 మందికి స్ప్రెడ్ అవుదా? అర్థమైందా కాదా? సో అంటే ఎంత బ్యాడ్ హ్యాబిట్ అది, నెంబర్ 1 బ్యాడ్ హ్యాబిట్ అనమాట. అంటే అది ఎవరికి చెప్పాలో కూడా తెలియని సిచ్యువేషన్.
డైలీ వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, కానీ త్రో చేసేవాళ్ళు త్రో చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా మీకు తెలిసినంత వరకు సెలైవాలో సెలరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంది, అవునా? స్టార్చ్ మెటీరియల్ని డైజెషన్ చేస్తుంది. సరే, ఒక పక్క మనకి యూస్ఫుల్లే ఉంది. నెక్స్ట్ రెండోది, మనకి మైక్రో ఆర్గానిజమ్స్ రాకుండా ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం మనం సెలైవా. చెప్పుకున్నామా లేదా? అవునా? మరి ఇంపార్టెంట్ చూడండి, ఒకటి ఇంపార్టెంట్ చూసుకోండి, అన్ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ ఈ రెండు చూడండి, మీకు యూస్ఫుల్లే కదా. సెలరీ అమైలేజ్ అనేది ఎక్కడుంది? సెలైవాలోనే ఉంది. అలాగే ఇన్నేట్ ఇమ్యూనిటీగా ఉపయోగపడుతుందా లేదా అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి రాకుండా హెల్ప్ఫుల్గా ఉంటుందా లేదా? మూడోది, సరే ఈ రెండు యూస్ఫుల్. ఇంకోటి ఉంది, ఒకవేళ కరోనా డిసీజ్ లాంటివి కానీ ఉంటే డెఫినెట్గా అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందా లేదా? అంటే ఇన్ఫెక్టియస్ డిసీజ్ని పాస్ చేసినట్లేనే కదా, అవునా కదా? సో ఇది మాత్రము ఎంతమంది మార్చుకుంటారో అంత మనకి మన బాడీ మీద మనకి అవేర్నెస్ ఉన్నట్టు. అని మన హెల్త్ని ఆల్రెడీ ఇప్పుడే చెప్పా, పర్సనల్ హైజీనీ ఉండాలి అని. సో ఆ పర్సనల్ హైజీనీ కానీ ఉంటే డెఫినెట్గా మనం సొసైటీని కూడా కాపాడిన వాళ్ళమే అవుతాం. మనం కాపాడుకుంటూ పక్కన వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. నెక్స్ట్, కంట్రోల్ ఆఫ్ వెక్టర్స్. వెక్టర్స్ అంటే ఎవరు? క్యారియర్స్, డిసీజ్ని క్యారీ చేసేవాళ్ళు. సో అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మస్కిటో. సో మనం మస్కిటోని కానీ కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, మలేరియా, చికెన్ గున్యా డిసీజ్ లాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటాం, అవునా? అవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటాం. సో అలా వెక్టర్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం. నెక్స్ట్, మెయింటైన్ ఆఫ్ హైజీనీ ఇన్ ఫుడ్ అండ్ వాటర్. దేనిలో మెయింటైన్ చేయాలి? ఫుడ్లో హైజీనీ అనేది ఉందా లేదా అనేది మెయింటైన్ చేయాలి. హైజీనీ ఉందా లేదా అంటే ఇప్పుడు చాలా మంది ఫుడ్ ప్రిపేర్ చేసి, కొంతమంది ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ బయట పెట్టేసి ఉంచుంటారు, దాని మీద ఏమీ కవర్ చేయకుండా. అంటే ఈగలు రాని, దోమలు రాని, ఏవైనా రాని మనకు సంబంధంలా. మరి అవన్నీ వచ్చి వాటి మీద వాలినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు అది కనపడకపోతే సరే, అంతకుముందు వచ్చినప్పుడు నీ క్యారీ అయ్యింటుంది కదా, డిసీజెస్ని క్యారీ చేస్తుంది కదా, అవునా? ఇప్పుడు ఎంటమీబా హిస్టాలికా లాంటి వాటిని క్యారీ చేయొచ్చు కదా, ఇన్ఫెక్టియస్ డిసీజ్ రావచ్చు కదా. అలా కాకుండా ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత, ఒకవేళ మన ఇంట్లో అయినా సరే ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు దాని మీద లిడ్ కవర్ చేయడం, నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసే విధానం తెలుసుకోవడం, నెక్స్ట్ వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకోవడం. కొంతమంది క్లీన్ చేసామంటే నామకే వస్తే క్లీన్ చేశానంటే క్లీన్ చేశానంటారు. అలా కాకుండా సాల్ట్ వాటర్లో మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, మొత్తము క్లీన్ అయిపోతుంది. సాల్ట్ వాటర్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వలేవు కదా, అన్నీ సర్వైవ్ అవ్వలేవు, కొన్నే సర్వైవ్ అవుతాయి, అవునా? సో సాల్ట్ వాటర్లో వాష్ చేసామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతున్నాయి, వెజిటేబుల్స్ అనేవి ఆ కెమికల్స్ కూడా ఏవైనా, మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాం, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకంటే ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువ అయ్యాయి కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాలనుకుంటా. సో అదే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే. ఇంకొకటి మీకు తెలియంది, రైస్ మనం బాగా తింటూ ఉంటాం కదా, మనకి ఇష్టమైన ఫుడ్ ఆంధ్ర వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ రైస్. ఆ రైస్ బ్యాగ్ చాలామంది రైస్ వాష్ చేయడానికి కూడా ఏముందిలే ఒక్కసారి వాష్ చేయడం అవసరమా అనేసి వాటర్ పోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బద్దకొస్తారు. ఓకే, కానీ తెలియని విషయం ఏంటంటే అమ్మా, వాళ్ళు రైస్ బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేయాలి అంటే వాళ్ళు మీకు ఒడ్ల నుంచి తయారు చేసినవే కదా రైస్ అనేవి. అక్కడ పురుగులు పట్టకుండా మనకి చిన్న వామ్స్ ఉంటాయి కదా, తెల్ల పురుగులు ఉంటాయి కదా, ఆ వామ్స్ అనేవి రాకుండా వాళ్ళు వైట్ కలర్ పౌడర్ చల్లి ఉంటారు. అది తెలుసా మీకు ఎంతమందికైనా? వైట్ కలర్ పౌడరు మీకు వాళ్ళు మిల్లు పట్టించినప్పుడే మొత్తము దాంట్లో కలిపేసి మనకు బ్యాగ్స్ అనేవి పంపిస్తుంటారు. కానీ మేడం మాకు కనపడలేదు కదా అని అనుకోవచ్చు, కానీ మనకు కనపడకుండా వాళ్ళు పౌడర్ అనేది స్ప్రింకిల్ చేస్తారు. అర్థమైంది అనుకుంటున్నా? సో అలా స్ప్రింకిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అందులో వామ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మరి అదే క్లీన్ చేయకుండా మనం అలాగే వండుకొని తింటే అది మనం తిన్నట్లే కదా, అవునా కాదా? ఓకే, ఎంతమంది తెలుసు? ఇది తెలుసు, కొంతమందికే తెలుసు. అర్థమైందా ఇప్పుడు? సో ఆ రైస్ని మనం వండుకునేటప్పుడు కూడా నీట్గా వాష్ చేసుకొని 3 times వాష్ చేసుకున్నా పర్లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ కూడా బ్రౌన్ రైస్కి వెళ్ళిపోతున్నారు.
కలరు వైట్ కలర్ కాకుండా కలర్ తక్కువ ఉన్న రైస్ని ప్రిఫర్ చేస్తున్నారు. దాంట్లో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మనకి హెల్దీగా ఉండడం కోసం, రెండోది ఇలాంటి ఇన్సెక్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండడం కోసం. ఓకేమా? సో అంటే ఫుడ్ మీద మీకు ప్రాపర్ హైజీన్ ఉండాలి. వాటర్, డ్రింకింగ్ వాటర్, ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగకుండా సో ప్యూరిఫైడ్ వాటరే మనం తీసుకోవాలి అన్న నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతాము, మనం హెల్దీగా ఉన్నట్లే. అవునా? అంటే వేరే వేరే లూజ్ వాటర్లు అవన్నీ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ వాటర్ ఎలా మిక్స్ చేస్తున్నారో మనకు తెలియదు. సింపుల్, 1 లీటర్ వాటర్ బాటిల్ మనం క్యారీ చేసుకోవడంలో పెద్ద తప్పేం లేదు. మ్యాక్సిమం మనకి అది దట్టు సమ్మర్లో అయితే ఇంకా మనం కంపల్సరీగా 4-5 లీటర్స్ తాగాల్సిందే. సో లిక్విడ్ ఫామ్లో అనేది మనకి ఎసెన్షియల్ ప్రోడక్ట్. ఓకే, సో వీటి మీద మనకి హైజీన్ అనేది అన్నీ ఉంటేమో ఆటోమేటిక్గా మనకి ఏమున్నట్టు, హెల్త్ కండిషన్లో ఉన్నట్టు. ఇది మీకు నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉండేది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ కంటిన్యూషన్ దాంట్లోనే డిసీజెస్. ఇంతకుముందే చెప్పా, ఇది హెల్దీగా ఉండాలి అనుకుంటే సో హెల్దీగా లేము అంటే దాని అర్థం ఏంటి, డిసీజ్ తోటి సఫర్ అవుతున్నట్టే. మరి డిసీజ్తో సఫర్ అవుతున్నాము అంటే ఇప్పుడు ప్యాథోజన్స్ అనేవి క్రియేట్ చేసినట్టే. అయితే మరి ఈ డిసీజెస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ అ ఇన్ఫెక్టియస్ డిసీజ్, నాన్ ఇన్ఫెక్టియస్ డిసీజ్. ఇన్ఫెక్టియస్ డిసీజ్ అండ్ నాన్ ఇన్ఫెక్టియస్ డిసీజ్. ఇన్ఫెక్టియస్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఉండేది. నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్టియస్ అంటే స్ప్రెడ్ అవ్వదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్. నాట్ ఓన్లీ ఫర్ ఎయిడ్స్ అమ్మా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కామన్ కోల్డ్ కూడా ఇన్ఫెక్టియస్ డిసీజే. ఎంటమీబా, హిస్టాలిటిగా, ఇదిగోండి ఇక్కడ అన్ని రాసాను చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫెక్టియస్ డిసీజెస్. సో ఇక్కడ వచ్చేసరికి క్యాన్సర్. సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ కామన్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. సో హ్యూమన్స్లో కామన్గా వచ్చే డిసీజెస్ ఏంటి, వీటి మీద ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సో ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు ఈ చాప్టర్లో ఈ టాపిక్ మీద. సో ఎక్కువ మనకు అడుగుతున్న టాపిక్స్ ఏంటంటే ఎయిడ్స్, క్యాన్సర్, అలాగే ఇమ్యూన్ సిస్టమ్, నెక్స్ట్ డ్రగ్స్. ఈ టాపిక్ల మీద ఎక్కువ అడుగుతున్నారు. సో వీటి మీద ఏంటంటే కొంచెం ఒక్కోసారి అడుగుతుంటారు, ఒక్కోసారి అడగరు. సో ఇక్కడ చూడండి, కామన్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. సో ఏమేమి డిసీజెస్ ఉన్నాయంటే చూడండి, బ్యాక్టీరియా ద్వారా డిసీజ్ రావచ్చు, వైరస్ ద్వారా రావచ్చు, ఫంగై ద్వారా రావచ్చు, ప్రోటోజోవన్స్ ద్వారా రావచ్చు, హెల్మెంథిస్ ద్వారా రావచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి బ్యాక్టీరియా ద్వారా ఏ డిసీజెస్ చదువుకుంటాము ఈ టాపిక్ లో వచ్చేసరికి అంటే టైఫాయిడ్, నిమోనియా. టైఫాయిడ్, నిమోనియా ఏ డిసీజ్ అమ్మా అంటే ఎవరి ద్వారా మనకి స్ప్రెడ్ అవుతాయి అంటే బ్యాక్టీరియా ద్వారా. నెక్స్ట్ కామన్ కోల్డ్ డిసీజ్ ఎవరి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే వైరస్. నెక్స్ట్ రింగ్ వామ్. సో రింగ్ వామ్ డిసీజ్ అనేది ఎవరి ద్వారా వస్తుంది అంటే ఫంగై. నెక్స్ట్ ప్రోటోజోవన్స్. ప్రోటోజోవన్స్ వచ్చేసరికి ఏ డిసీజ్ చదువుతాము ఇక్కడ ఈ చాప్టర్లో అంటే మలేరియా అండ్ అమీబియాసిస్. నెక్స్ట్ ఆస్కారియాసిస్ అండ్ ఫిలేరియాసిస్. సో ఇవి వచ్చేసరికి నెమటోడా, దాన్ని హెల్మెంథిస్ కిందకి ఎంటర్ చేశారు. ఓకే, సో ఇవి వచ్చేసరికి కామన్ డిసీజెస్. ఇప్పుడు 1 by 1 మనం చదువుకుందాం. టైఫాయిడ్ అంటే ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, సో కామన్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ ఏంటి, ఎలా అవి ఎంత టైం ఉంటుంది, ఉంటే సిమ్టమ్స్ ఏంటి, వాటిని ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అలా ప్రతి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఎవరు అంటే టైఫాయిడ్. సో టైఫాయిడ్ అనేది ఎలా వస్తుంది, ఎవరు ఏంటి క్రియేట్ చేసేది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఓకే.